కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న బొలెరో వాహనం ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు మృతి చెందగా మృతులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో 4 మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్ ఉన్నారు. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మంత్రాలయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను ఎమ్మగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, అప్డేట్స్ ఏంటి? కవిత, కర్నూలు జిల్లాలో రహదారులు రక్తసిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క మంత్రాలయ మండలం చిలకలడోన గ్రామ సమీపంలో యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం ఈ యొక్క లారీని ఢీకొనడంతో 6 మంది మృతి చెందగా 10 మందికి గాయాలైనాయి. ఇందులో 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే గాయాలైనాయో వారిని ఎమ్మగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే కర్ణాటక వాసులు 16 మంది ఈ యొక్క బొలెరో వాహనంలో కర్ణాటక నుండి మంత్రాలయం, కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలోని దైవ దర్శనానికి బయలుదేరిన పరిస్థితి. అయితే కొద్దిసేపటి కిందట ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ యొక్క బొలెరో వాహనము టిప్పర్ ని ఢీ కొనడంతో 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో 4 మహిళలు ఉన్నారు. ఒక 3 సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. వీటితో పాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ యొక్క సంఘటన, ఆ యొక్క ఘటనను చూస్తున్నట్లయితే అది ఈ యొక్క డ్రైవర్ తప్పిదం ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క సమయంలో ఏదైతే తెల్లవారుజామున ప్రాంతంలో అయితే ఎక్కువగా నిద్ర వస్తుంటది. అయితే ఏ మాత్రం అతను లెక్క చేయకుండా ఈ యొక్క వాహనాన్ని ముందు తీసుకెళ్తున్న పరిస్థితిలో వీటిని ఢీ కొనడంతోనే ఈ యొక్క ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో 16 మంది ఉన్నారు. 16 మందిలో 4 మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వీరితో పాటు డ్రైవర్ కూడా ఉన్నారు. ఆ డ్రైవర్ కూడా ఆ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు అయితే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడున్న స్థానికులతో పాటు పోలీసులు ఆ యొక్క ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క ప్రమాద దృశ్యాలు చూస్తుంటే కంటతడి ఆగని పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదంలో 4 మహిళలతో పాటు ఒక చిన్నారి కూడా ఉండడం జరిగింది. మిగతా 10 మందికి గాయాలైన పరిస్థితి. ఇందులో 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ప్రమాదం అయితే ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పవచ్చు. కవిత, లోకేష్, ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? బొలెరోలో మొత్తం 16 మంది ఉన్నారు. అందులో 6 చనిపోయారని చెప్తున్నారు. గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళని ఏ హాస్పిటల్ కి తరలించారు? డీటెయిల్స్ ఏంటి? కవిత, ఏదైతే ఈ యొక్క కర్ణాటక వాసులు ఈ యొక్క దైవ దర్శనానికి అంటే శ్రీ గురు రాఘవేంద్ర దర్శనానికి కర్ణాటక నుండి బయలుదేరిన పరిస్థితి. అయితే ఇది కంటిన్యూగా జర్నీ చేయడం అనేది ఒక విషయానికి వస్తే ఆ నిద్రావస్థలో ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తున్న పరిస్థితి. డ్రైవర్ వేగంగా ఉండి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఎదురు వస్తున్న ఏదైతే వీళ్ళు మంత్రాలయానికి వెళ్తున్నారంటే ఎమ్మగనూరు వైపు నుండి వెళ్తున్న పరిస్థితి, ఎదురుగా యొక్క టిప్పర్ లారీ వస్తుంది. వాటిని ఢీ కొనడంతోనే యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. మొదటగా ఈ యొక్క బొలెరో వాహనంలో 16 మంది ఉండడం అనేది ఆశ్చర్యకరమైనది. ఈ యొక్క భక్తులు కూడా వీటిని దృష్టిలో పెట్టుకోకుండా కానీ ఆ రూల్స్ పాటించకుండా ఇటువంటి వాహనంలో రావడము, దానికి తోడు ఈ యొక్క డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొదటగా అక్కడున్న ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారిని ఎమ్మగనూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క మృతుల యొక్క బాడీలను కూడా ఎమ్మగనూరు మార్చరికి తరలించడం జరిగింది. అయితే ఈ యొక్క ఘటనని పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరిది తప్పిదం వలన ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో అయితే 6 చనిపోయినారు. 6 మందిలో
నలుగురు మహిళలు ఉన్నారు, ఒక చిన్నారి ఉంది, డ్రైవర్ ఉన్నారు. మొత్తం 6 మంది చనిపోవడం జరిగింది. గాయాలైన వారి యొక్క పరిస్థితి చూసుకున్నట్లయితే నలుగురికి తీవ్ర గాయాలైన పరిస్థితి, వారి యొక్క పరిస్థితి కూడా విషమం ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజున ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరగడానికి డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యమే కారణం అంటూ ప్రాథమికంగా తెలుస్తుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆ యొక్క రహదారులు చూస్తుంటే పూర్తిగా రక్తసిక్తమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదం జరిగిన తర్వాత ఆ యొక్క బాడీలు అయితే చెల్లాచెదురుగా పడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క మృతుల్లో 4 మహిళలు ఉన్నారు, ఒక చిన్నారి ఉన్నారు. ఆ యొక్క వాహనం యొక్క డ్రైవర్ కూడా ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందారు. మొత్తం మీద ఈ యొక్క ప్రమాదం అయితే ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క దైవ దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.